హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే, ఆకుకూరలు అనగానే ఆమె దూరం పరిగెట్టే పిల్లలు చాలామంది ఉంటారు. అయితే అటువంటి పిల్లల కోసం ఈ రెసిపీ అయితే బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకు అంటే ఇది తోటకూర. ఆ తోటకూరతో మనం మంచూరియా బాల్స్ తయారు చేసుకున్నాం. అది కూడా హెల్తీగా మైదా పిండి లేకుండా ఎటువంటి సాసులు యూజ్ చేయకుండా ఆకుకూరతో మనం చేసుకున్నాం కాబట్టి ఆకుకూర హెల్తీ మనకి ఎలాగ పిల్లలకి శరీరానికి మనకి బాగా ఇదవుతుందో అలా మనం ఇదైతే ప్రిపేర్ చేసుకున్నాం. అది చాలా ఈజీగా సింపుల్ వేలో టైం చాలా తక్కువ టైంలో టేస్టీగా ఈ బాల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. చూడండి, ఇది చూస్తేనే నోరూరేంత బాగా చూడండి. తింటే ఇంకా అదర్స్ ఇంక మామూలు కూడా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పిల్లలైతే ఎమ్మిగా టేస్టీగా సూపర్గా తినేస్తారు. ఇంకా అయితే వద్దనరు. ఏ ఆకుకూరలు అసలు నచ్చని పిల్లలు కూడా కాదనకుండా తింటారనమాట. ఓకే, ఇది ఎలా చేయాలో ఏమిటో ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం తోటకూరతో ఎన్నో రకాల రెసిపీస్ చేసి ఉంటాం కదా. అయితే ఈ టైప్లో ఎవరైతే ట్రై చేసి ఉండరు నాకు తెలిసినంత వరకు. ఇలాగని ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు పిల్లలైతే. అయితే ముందు దానికోసం అయితే మనం తోటకూర మొత్తం కాడ లేకుండా దగ్గరగా ఇగోండి ఇలా ఇంత మాత్రమే ఉంచుకుని పూర్తిగా ఇలాగా పూర్తిగా గుండగా తరిగేయాలన్నమాట. చిన్న పీసెస్ ఇదిగోండి ఇలా మొత్తం బాగా ఈ గుండగా మనం అయితే తరిగేసుకుందాం. ఫస్ట్ అయితే మొత్తం తోటకూర అంతటిని ఇది బాగా వాష్ చేసుకుని తెచ్చుకున్న తోటకూర అనమాట. అయితే ఇంకా ఇంత బాగా వాష్ చేసినప్పుడు ఇందులో ఇంకా ఇసుక తగులుతున్నట్టు అనిపిస్తుంది కదా ఆకుకూర అనగానే. అయితే రేపు మనం ఇది ఇప్పుడు చేసేటప్పుడు మళ్ళీ వాష్ చేసుకుని మళ్ళీ చూద్దాం. అప్పుడు ముందైతే బాగా ఇలా తరిగేద్దాం మొత్తం అంతటిని. ఇప్పుడు ఇగోండి ఇలా ఉంచుకున్నాం కదా. ఇది క్యారెట్, ఇగోండి బీట్రూట్ కూడా ఇలా పీల్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే బీట్రూట్ ఒక్కసారి పీల్ చేసాక వాటర్లో వేసి వాష్ చేసి తీసామనుకోండి ఇలా వాటర్ అయితే వస్తుంది. అయితే మనం ఈ వాటర్ కూడా పారేయాల్సిన అవసరం లేదు, దేనికైనా మనం రీయూజ్ చేసుకోవచ్చు. అది మంచి కలర్గా మనకి యూజ్ అవుతుంది. సో అందుకని చెప్పి అది అలా పక్కనైతే ఉంచుకున్నాను. ఇప్పుడైతే ఈ తోటకూరని బాగా వాష్ చేసుకుని మరొకసారి ఇవన్నీ కలిపి మైదా మనం వేయట్లేదు దీనికి బాల్స్ చేసుకోవడానికి అయితే. ఎందుకంటే మైదా వేస్తే మనం తోటకూర చేసిన ఆ మంచి గుణాలన్నీ మైదా వల్ల పోతాయి కాబట్టి మైదాకు బదులు గోధుమ పిండినే దీనికి యూజ్ చేసుకుందాం మనం. గోధుమ పిండి అయితే మైదా గోధుమ పిండి వేయాల్సిన అవసరం ఉండదు. 1.5 కప్పు మైదా వేయాలి అంటే 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు దీనికి మనం గోధుమ పిండి వేసుకొని కాస్తంత కార్న్ ఫ్లోర్ వేసుకొని మనం బాల్స్ అయితే రెడీ చేసుకుందాం. ముందైతే ఇది వాష్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఆకుకూర అనగానే మనం ఎంత బాగా వాష్ చేసుకున్నా ఇంకా ఎక్కడో కాస్తంతైనా ఇసుక అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ మరొకసారి అయితే శుభ్రంగా వాష్ చేసుకుని గట్టిగా పిండుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం. ఇలా ఇప్పుడైతే దీనికి సరిపోయినంత ఉప్పు అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 2 కూడా వేసేద్దాం. వేసేసి చూడండి ఎంత బాగా వాష్ చేసినా ఇంకా అడుగుని ఇంకా ఉన్నది చూసారా ఇసుక అనేది. ఫస్ట్ అయితే బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము. 1 కప్పు బీట్రూట్ తురుముకి 2 కప్పులు క్యారెట్ తురుము అయితే వేసుకున్నాం చూడండి. అలాగే ఈ తోటకూర కూడా 3 కప్పులు తోటకూర అవుతుంది అనమాట ఇదే కప్పుతో. ఇప్పుడు దీనికి టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే మీ స్పైసెస్ తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. దీనిలో చిన్న కప్పు ఆనియన్స్, అలానే ఇది కార్న్ ఫ్లోర్ అనమాట. కార్న్ ఫ్లోర్ 1 కప్పు, గోధుమ పిండి ఇదే కప్పుతో ఫస్ట్ అయితే మనం 1 కప్పు వేద్దాం. మళ్ళీ కావాలంటే మరి కాస్త వేసుకుందాం. నాకు తెలిసి 1 కప్పు అంతా సరిపోతుంది దీనికి, అంతే. ఇదే ప్లేస్లో మనం మైదా పిండి కనుక వేసామంటే 1.5 కప్పు పడుతుంది. అయితే ఇది గోధుమ పిండి కాబట్టి మనకు 1 కప్పే పడుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకుందాం. ఇవ్వండి ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పడుతుంది. మొత్తం ముందు పొడిగానే బాగా మిక్స్ చేసుకున్నామంటే ఇందులో ఎంత వాటర్ అయితే పడుతుందో అంత మాత్రమే వేసుకుందాం మనం కలిపినప్పటికి. ఇలాగ మనం మిక్స్ చేసుకుంటే మనకి
ఇది ఉండ కట్టేసింది అంటే మరి ఇందులో వాటర్ పడాల్సిన అవసరం లేదు అని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కాస్త వాటర్ వేసుకుంటూ మనం కలుపుకున్నాం అనుకోండి, మనకు బాల్స్ అయ్యే వరకు మనం కాస్త వాటర్ వేసుకొని చూడండి ఇలా మిక్స్ చేసుకుంటుంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఇది ఎంత దీంట్లో ఉండాలో కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. తెలిసింది అంటే మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాము అంటే కాస్త గట్టిగానే కలుపుకుంటే బాగుంటుంది అనమాట. అయితే ఇందులో ఏంటి అంటే మనం హెల్తీగా చేసుకోవాలనుకున్నాం కాబట్టి సోడా కానీ లేకపోతే బేకింగ్ పౌడర్ కానీ ఏది వేసుకోలేదు. ఎందుకంటే మరి ఇంకా అవి వేస్తే మరి ఇంకా మనకి ఈ ఆకుకూరతో చేసేంత ఇది వేస్ట్ కదా ఇంకా. సో అందుకని చెప్పేసి మైదా కూడా మనం యూజ్ చేయకుండా గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి చూడండి ఇంకాస్త వాటర్ అయితే పడుతుంది, మరి ఎక్కువ కాకుండా కొంచెం వేసుకుంటే. మీరు ఇది పర్వాలేదు అనుకుంటే మైదా పిండితో చేసుకున్న బాగా టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. ఇలా ఆ 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు కార్న్ ఫ్లోర్తోనే మనకి చూడండి ఎంత బాగా వచ్చేసింది కదా కన్సిస్టెన్సీ అనేది. ఇలా రావాలి పిండి ముద్ద అనేది, ఇలా వస్తేనే మనకు కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇప్పుడు ఇది మనకి చిన్న బాల్స్ లాగా ఫామ్ చేసుకొని ఇవ్వండి ఇలా మొత్తం అన్నీ ఇలా బాల్స్లా చేసుకొని రెడీ చేసి పెట్టేసుకుందాం. బౌల్లో టిష్యూ అయితే వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఆయిల్ ఆల్రెడీ పెట్టేశాను, ఆయిల్ వేడి ఎక్కిపోయింది. ఇప్పుడైతే ఒక్కొక్క బాల్ చొప్పున వేసుకుందాం. ఫస్ట్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని బాల్స్ అన్నీ వేసుకోవాలి. మనం కాస్త ఓ సైడు ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పేటప్పుడు మనం అది ఫ్లేమ్ మార్చుకున్నా పర్లేదు. లేదు అంటే మనకి మళ్ళీ ఏమవుతుందంటే లోపలంతా ఉడకకుండా బయటంతా మనకి బాగా వేగిపోయి క్రిస్పీగా అయిపోయి లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది, సరిపోతుంది. ఇంకని ఇంకో వాయిలో అయిపోతుంది అది మిగతాదంతా. ఇప్పుడు ఓ పక్క బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇంకో సైడ్కి టర్న్ చేసేసుకుందాం. మొత్తం ఇలా చూడండి, చూస్తుంటే ఎంత బాగా కనబడుతుంది కదా. మనం బీట్రూట్ వేయడం వల్ల ఏమిటంటే చూడండి కలరు మనం న్యాచురల్గా మనం ఏం వేయకపోయినా న్యాచురల్ కలర్ ఎంత బాగా కనబడుతుంది కదా. ఇప్పుడు మనం టమాటా మొత్తాన్ని మిక్సీ చేసుకున్నాం కదా. ఇందాక మనం బీట్రూట్ కడిగి ఉంచుకున్న ఈ రసం ఉంది కదా, ఇది ఇందులో వేసామంటే మంచి కలర్ఫుల్ వచ్చేస్తుంది కదా. ఇది కూడా మళ్ళీ మరొకసారి అయితే మిక్సీ చేసి తెచ్చిపెట్టుకుందాం. ఇది బాగా ఫ్రై అయిపోయింది చూస్తున్నారు కదా. ఇంకా చూడండి, చూస్తుంటే తెలిసిపోతుంది మనకి మొత్తం కలర్ మొత్తం చేంజ్ అయిపోయి బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఈ బాల్స్ అన్నీ తీసేసి మళ్ళీ మరొక టర్న్ అయితే వేసేద్దాం. మొత్తం ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను, ఎందుకంటే లోపల ఏ చిన్న పచ్చి ఉండిపోయినా కూడా మనం మైదా పిండి వేయలేదు, దీనికి గోధుమ పిండి వేసాం కాబట్టి టేస్ట్ అనేది అంత బాగా రాదు. మైదా పిండి అయితే కొంచెం ఒకవేళ ఉండిపోయినా కూడా అందులో పచ్చి అనేది టేస్ట్ కొంచెం మామూలుగా అనిపిస్తుంది, సాగుతుంది కానీ మామూలుగా అనిపిస్తుంది. ఇలా మనం గోధుమ పిండి వేసాం కనుక ఏ మాత్రం పచ్చి ఉండిపోయినా కూడా దాని టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోయి మొత్తం తినడానికి అసహ్యం వేసేస్తుంది అన్నమాట. ఇంకా అలా అయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ కూడా వేసేద్దాం. ఇప్పుడు మనం ఇలా టిష్యూ వేసుకున్నాం కదా, ఇందులో వేసేసి ఇలా ఉంచుకుందాం. ఇంకో సైడ్ అయితే మనం ఇవి రెడీ చేసుకుందాం మళ్ళీ. అంటే దీనికి మనం పూర్తిగా టమాటా సాసు ఏది వేయకపోయినా టమాటా క్యూరీతో మొత్తం అనేది టాస్ చేసుకుందాం అనుకున్నాం కదా, ముందైతే చేసేసుకుందాం. ఇప్పుడు ఈ సైడ్ అయితే ఇంకో ప్యాన్ అయితే పెట్టుకున్నాను. అయితే ఇందులోంచే కాస్తంత వేడి ఆయిల్ అనేది తీసుకొని ఇందులో వేసుకుందాం ఫస్ట్ అయితే మనం. ఎందుకంటే వేడి ఆయిల్ వేసామంటే మనకు టైం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా వేరంగా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇందులో వేడి ఆయిల్ తీసి వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఈ టమాటా క్యూరీ మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఈ మనం గ్రేవీ ఏదైతే చేసుకుంటున్నామో దానికి సరిపోయినంత సాల్టు, అలాగే దీనికి టేస్ట్కి తగ్గ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలి. ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాం. ఇది టమాటో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇది ఫ్రై అవ్వాలి బాగానే, అయితేనే మనకు పచ్చివాసన లేకుండా వస్తుంది. మనం సాస్ ఏం వేయకపోయినా సాస్ వేసిన ఫీలింగ్ రావాలి అంటే
దీనిలో మనం చేయాల్సిన చిన్న పని ఏంటంటే చిన్న బెల్లం ముక్క. అయితే ఇది బెల్లం ముక్కే కాదు, మీకు షుగర్ అయితే షుగరు ఏదైతే అది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోవచ్చు. అయితే నేను బెల్లం ముక్క దేనికి వేసాను అంటే షుగర్ కన్నా బెల్లం మంచిది, ఇందులో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అది హెల్దీ ఒకటి. రెండోది ఇంకోటి ఏంటి అంటే బెల్లం వేయడం వల్ల కలర్ అనేది మంచి కలర్ కనబడుతుంది, షుగర్ వేస్తే మనకు అంత కలర్ అనేది రాదు. సో అందుకని చెప్పేసి చిన్న బెల్లం ముక్క కూడా వేసాను అనమాట. మనకి అది సాస్ వేసిన టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇవ్వండి ఇటు పక్క ఇవి కూడా ఫ్రై అయిపోయాయి పూర్తిగాని. ఇవి తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. ఇప్పుడు ఇంకా ఆయిల్ టమాటా గ్రేవీ సపరేట్ అయిపోవచ్చింది కదా. ఇటువంటి టైంలో కాస్త గరం మసాలా పొడిని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా ఈ బాల్స్ అన్నీ ఇందులో వేసేసి టాస్ చేసేసుకోవడమే. చూడండి, మనం బెల్లం అలాగే బీట్రూట్ వాటర్ వేసాం కదా, మనం ఎటువంటి కలర్స్ సాసులు ఏమి వేయకపోయినా కూడా చూడడానికి ఎంత బాగా కనబడుతుంది కదా. ఇప్పుడు ఇంకా ఇందులో మనం ఈ బాల్స్ అన్నీ వేసేద్దాం. ఇప్పుడు మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఆఫ్ చేసేసి ఇంక సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, చూస్తుంటేనే నోరూరి తోటకూర మంచూరియా అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.